2 comma 1 or I can go to 1 comma 2. Correct? Again 2 comma 0. 2 comma 0 నుంచి I can go down, I can go right. ఏది రాంగ్? అని ఇప్పుడు నేను 3 comma 0 సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇది రైట్ ఆర్ రాంగ్? రాంగ్. నా 2 comma 1 రైట్ ఆర్ రాంగ్? రైట్. అగైన్ 1 comma 1 నుంచి మళ్ళీ నాకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ I can go 2 comma 1 or 1 comma 2. Right? Any problem so far? Now this is what? Wrong. Again 1 comma 2 నుంచి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి నాకు? 1 comma 2. From here how many options I have? 1 comma 3, 2 comma 2. No, 1 comma 3. 1 comma 3 right or wrong? Wrong. 2 comma 2 right or wrong? Right, and this is your answer. So ఒక రైట్ మార్క్ పెట్టాను. మళ్ళీ 2 comma 1 నుంచి నేను ఎక్కడికి వెళ్ళొచ్చు? 2 comma 2 which is your answer, and I can go to what? 3 comma 1 which is not your answer. Am I right? మళ్ళీ again the same 1 comma 2 నుంచి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 comma 2 which is your answer. మళ్ళీ 1 comma 3 which is not your answer. Yes or no? అంతేనా? ఇప్పుడు 2 comma 1 నుంచి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 3 comma 1 which is not your answer. 2 comma 2 which is your answer. Again 2 comma 1 నుంచి I can go to 3 comma 1 which is not your answer. Again 2 comma 2 answer. Again 1 comma 1, 2 comma 2 is your answer. 3 comma 1 is not your answer. Now చూడండి ఒక్కసారి count the ones or count the right marks I had. How many right marks I had? 1, తర్వాత 2, 3, 4, 5, 6. This is your answer. ఇదేగా మీ ఆన్సర్. ఎన్నో చెప్పండి? 1, 2, 3, 4, 5, 6. 3/3 ఇంత వచ్చింది నాకు. ఇంత పెద్ద ట్రీ వచ్చింది. ఈ ట్రీ తగ్గట్టుగా కోడ్ రాద్దామా? Where we have started? 0, 0, 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను? క్వశ్చన్ అదే అడిగాడు. ఏమని అడిగాడు? 0, 0 నుంచి n-1 వరకు n ఆప్షన్స్ ఉన్నాయి. అంతేనా? రైట్ నౌ see here I had expansion, correct? Here I had what? Expansion. Here expansion. Here wrong. Here right. ఇక్కడ రైట్. నాన్న ఇక్కడ రాంగ్, ఇక్కడ రైట్. మీకు మూడే ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. ఏంటి? ఒకటి రాంగ్, ఇంకోటి రైట్, ఇంకోటి ఎక్స్పాన్షన్. మూడే ఆప్షన్స్ ఉన్నాయి. రాంగ్ ఎప్పుడు వచ్చింది? రాంగ్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడ రాంగ్ వచ్చిందా? ఇక్కడ వాల్యూ ఎంత? 0, 3. ఇక్కడ 1, 3. ఇక్కడ 3, 1. ఇక్కడ 3, 1. అన్నిట్లో ఒక నెంబర్ కామన్ ఉంది. ఏంటది? 3. అన్నిట్లో ఒక నెంబర్ కామన్ ఉంది. ఏంటది? 3. ఐదర్ ఆన్ ద రో సైడ్ ఆర్ ఆన్ ద కాలమ్ సైడ్. సో ఎప్పుడైతే రో కాలమ్ దగ్గర I need what? in unique parts ఇచ్చిన వాల్యూ ఏంటి? ఇంటర్ I వాల్యూ ఇంకా ఇంటర్ j వాల్యూ. ఓకే, నా ఈక్వల్ టు m అయినా కానీ లేదా j ఈక్వల్ టు n అయినా కానీ ట్రూ ఆ ఫాల్సా? అంటే ఆ వే కౌంట్ చేయకూడదు బికాజ్ 3 కి మ్యాచ్ అయినా. సో రిటర్న్ 0 or 1. రిటర్న్ 0. ఫస్ట్ కండిషన్ రాంగ్, సెకండ్ కండిషన్ రైట్, థర్డ్ కండిషన్ ఎక్స్పాన్షన్. మనం రాంగ్ రాసేసాము. ఓకే, ఇప్పుడు రైట్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ I ఈక్వల్ టు m-1 అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం j ఈక్వల్స్ టు n-1 అవ్వాలి. అప్పుడు రిటర్న్ ఏంటి? రిటర్న్. సో రాంగ్ రాసాము, రైట్ రాసాము. ఇంకా మిగిలింది ఏంటన్నా? ఎక్స్పాన్షన్. ఈ రెండు ఫెయిల్ అయితే ఎల్స్ రిటర్న్
return none. I write unique paths of m comma n comma ఇది ఏ వాల్యూ నాన్న, ఇది I, ఇది J. ఇదేమవుతుంది I. 3 rows ఇచ్చాడు, ఎన్ని కాలమ్స్ ఇచ్చాడు? 7 కాలమ్స్ ఇచ్చాడు. ఎన్ని అంత ఆప్షన్ ఉందా? 28. ఓకే, ఇక్కడ n వాల్యూ 3, n వాల్యూ 2, ఎంత వచ్చింది ఆప్షన్? 3. ఓకే, రైట్ డౌన్ 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 రైట్ డౌన్ రైట్ అప్. ఓకే, యు అండర్స్టూడ్ నౌ? ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేద్దామా? Okay, now I have written UP of m comma n comma 0 comma 0. UP అంటే యూనిక్ పాత్స్, m n I j అనుకున్నాం కదా మనం. I j ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? 0 comma 0 దగ్గర స్టార్ట్ అయ్యాయి. Now I write the code for this. Okay, now ఏంటి int UP of what? int m comma int n comma int I comma int j. Okay, what is the first condition? If I equal to m కానీ j equal to n కానీ return 0. తర్వాత if I equal to m minus 1 కానీ j equal to n minus 1 కానీ ఇప్పుడు రిటర్న్ ఏంటి? 1. ఓకే, else return return UP of what? m comma n comma I plus 1 comma j. తర్వాత plus UP of m comma n comma I comma j plus 1. Okay, now any problem? Now let me run the code. చూడండి, రన్ చేసినప్పుడు యాక్సెప్టెడ్. 2 ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి టెస్ట్ కేసెస్? 2 టెస్ట్ కేసెస్ యాక్సెప్టెడ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? సబ్మిట్ చేశాను. ఏంటి ఎర్రర్ ఏంటి? గట్టిగా చెప్పాలి. అంటే ఈ ప్రాబ్లం ఎంతసేపట్లో సాల్వ్ చేయాలి? వాడు ఒక టైం పెట్టుకుంటాడు, కానీ మనం ఎంత టైంలో చేస్తున్నాము? వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ టైంలో చేస్తున్నాం, కాబట్టి టైం లిమిట్ ఎక్స్పీరియడ్. కానీ చూడు ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, చూడు ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి? 38/63. అంటే 63 టెస్ట్ కేసులో ఎన్ని పాస్ అయ్యాయి నాన్న? 38 పాస్ అయ్యాయి. అంటే మన లాజిక్ కరెక్టే, కానీ మనం ఎంచుకుంది లాజిక్ ఈజ్ కరెక్ట్, మెథడాలజీ ఈజ్ టేకింగ్ హౌ మచ్ టైం? మోర్ టైం. అంటే ఇప్పుడు మనం చేసిన మెథడ్ తప్ప రైటా? కరెక్టే, కానీ ఎఫెక్టివ్ కాదు. మీకు అర్థమవుతుందా? కరెక్టే కానీ ఎఫెక్టివ్ కాదు. సో లెట్ us చేంజ్ దిస్ అప్రోచ్. ఇది అప్రోచ్ కాదు, ఈ అప్రోచ్ ని మనం మారుద్దాం, లైట్ గా మారుద్దాం. ఓకే, రెడీ నా? లెట్ మీ గో బ్యాక్ టు దిస్ గ్రాఫ్. n equals to 3. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. I will take a matrix. నేనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను ఎక్స్క్లూజివ్ గా. I will take a matrix of size how much? m by n. Okay, correct. What is the starting point? ఇదే కదా స్టార్టింగ్ పాయింట్, అవునా? ఎండింగ్ పాయింట్ ఏది? ఇదే కదా. నన్ను ఎప్పుడు చెప్పండి, ఈ డబ్బా దగ్గర టు రీచ్ హియర్ హౌ మెనీ వేట్ ఐ హ్యావ్? ఓన్లీ 1 way, రైట్? అదే టు రీచ్ హియర్ హౌ మెనీ వేస్ ఐ హ్యావ్? రైట్, 2 ways. ఎట్లా? ఓన్లీ 1 way. ఇట్లా వచ్చేస్తే అయిపోతుంది. ఇంకేమైనా వేస్ ఉన్నాయా? ఓన్లీ టు రీచ్ హియర్ ఆల్సో హౌ మెనీ వేస్? టు రీచ్ హియర్ అంటే ఆల్ వాటర్ ఎలిమెంట్స్, ప్రతి వాటర్ ఎలిమెంట్ కి ఎంత టైం పడుతుంది నాన్న? 1 ఒకటే స్టెప్. ప్రతి వాటర్ ఎలిమెంట్ కి ఎన్ని స్టెప్స్ నాన్న? ఒక స్టెప్. ఓకే, నా వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? అని ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? ఇక్కడికి వెళ్ళాలనుకోండి, వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? నేను 2 ways ఉన్నాయి, రైట్ వెళ్ళొచ్చు, డౌన్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ డౌన్ వెళ్ళొచ్చు, మళ్ళీ రైట్ వెళ్ళొచ్చు. ఎన్ని వేస్ ఉన్నాయి టోటల్ గా? 2 ways. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
2 ways అలా క్యాలిక్యులేట్ చేయను. నన్ను ఇక్కడ నిల్చున్నప్పుడు పైన ఉన్న వాల్యూ ఎంత, లెఫ్ట్ ఉన్న వాల్యూ ఎంత, 2 యాడ్ చేస్తాను. ఏమవుతుంది? 2 యాడ్ చేస్తే ఏమొస్తున్నాను? ఇక్కడ పైన వాల్యూ ఎంత, లెఫ్ట్ ఉన్న వాల్యూ ఎంత, 2 యాడ్ చేస్తే ఇక్కడ ఏంటి ఆన్సర్? పైన వాల్యూ ఎంత, లెఫ్ట్ ఉన్న వాల్యూ ఎంత, 2 యాడ్ చేస్తే ఇక్కడ పైన వాల్యూ ఎంత, ఇక్కడ ఎంత, ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత? ఇదే కానీ ఆన్సర్.